ఇక ఆంధ్రప్రదేశ్లో సినిమా నుంచే రాజకీయాలకు వచ్చినటువంటి ఎన్టీ రామారావు గారు నా దేశము, బొబ్బిలి పులి, సర్దార్ పాపారాయుడు ఇలాంటివి ప్రజల్లో ఒక చైతన్యాన్ని కలిగించేదానికి రాజకీయ చిత్రాలు తీసుకుంటూ వచ్చాడు. ఆయనకున్నటువంటి లక్ష్యం ఏమిటి? కేవలం ఆంధ్రప్రదేశ్ అంటే అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రేక్షకులే ఓటర్లుగా మారుతున్నారు కాబట్టి వాళ్ళ అభిప్రాయాలకు అనుగుణంగా వాళ్ళు చైతన్యవంతంగా చేయడం పరిధిగా ఆయన కథలు నిర్ణయించుకొని ఆ విధంగా తీశాడు. బహుశా ఆ తీసినటువంటి వాటి ఫలితాలు కూడా ఆయనకి పాజిటివ్గానే వచ్చాయి. మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన లక్ష్యాలతో అంటే చేగువీరతో ప్రారంభించిన ఆయన చివరికి శ్యామ్ ముఖర్జీ భావజాలమైనటువంటి సనాతన మార్గము, భారతీయ జనతా పార్టీ విధి విధానాలకు ఆయన కట్టుబడుతూ ఉన్నటువంటి శైలి చూసిన తర్వాత హరిహర వీరమలలో కూడా ఆ యొక్క లక్షణాలు, లక్ష్యాలు, మాటలు, ఆ తీరుతెన్నులు స్పష్టంగా కనిపిస్తాయి. నిజానికి చారిత్రక సినిమాలు తీయడం అనేది నేరమేమీ కాదు.